హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. అందరికీ హ్యాపీ టీచర్స్ డేనండి. అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ వేరే ప్రొఫెషన్ వాళ్ళు లాయరు, డాక్టరు, పోలీసు ఇలాంటి వాళ్ళు తారసపడకపోయిండొచ్చండి. టీచర్ అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ తారసపడి ఉంటారండి. అందుకని అందరికీ హ్యాపీ టీచర్స్ డే అని చెప్తున్నాను. నేను ఈ వీడియో ఎక్కువసేపు తీయడం లేదండి. ఓన్లీ 5 మినిట్స్ తీస్తున్నాను. కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నానండి. ఫస్ట్ నా ప్రొఫెషన్ ఎలా స్టార్ట్ అయింది అంటే, నేను డిగ్రీ చదివే రోజుల్లోనే నేను ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చానండి. డిగ్రీ చదువుతూ నేను హిందీ కూడా సపరేట్‌గా ప్రైవేట్‌గా వాళ్ళని ఎగ్జామ్ రాసేదాన్ని. నేను చదివిన స్కూల్లోనే అక్కడ టీచర్ లేరండి. అప్పుడు ఉన్నారు. తను హెల్త్ ప్రాబ్లం వల్ల సెలవులో ఉన్నారండి. అక్కడ హెచ్ఎం సార్ అయితే ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటే కావాలా అనేసి టీచర్లు ఉండారా అనేసి పిల్లలంతా అడిగినారండి. అప్పుడు అదే స్కూల్లో మా చెల్లెలు 9th క్లాస్ చదువుతుంది. తనైతే మా అక్క హిందీ ప్రవేశిక ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తుందని చెప్పిందండి. అప్పుడు సార్ నన్ను రమ్మన్నారు. సరే నేను వెళ్ళాను. నాకు 9th క్లాస్ డెమో ఇచ్చారండి. చెప్పాను. నిజంగా సార్ రేపటి నుంచి వచ్చేసేయమ్మా అన్నారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కానీ భయం అనిపించిందండి. ఎందుకంటే ఆ స్కూల్లో నేను నాకు చదువు చెప్పిన టీచర్లందరూ ఉండారండి. ఇంకా హెచ్ఎం సార్ అంటే పాపన్న సార్ అండి. ఆ సార్ దగ్గర నేను 10th క్లాస్ ట్యూషన్కి వెళ్ళేదాన్నండి. ఇంకా వాళ్ళ మధ్యలో నేను ఎలా జాబ్ చేయాలి అనేది కూడా చాలా భయము. కానీ చాలా సంతోషమండి. నిజంగా ఎవరి జీవితంలోనూ ఇలా జరిగిండకపోవచ్చు. కానీ టీచర్లు ఎగ్జామ్ రాసి టీచర్లుగా అయ్యి వెళ్ళిండొచ్చండి. కానీ నేను ఒక క్వాలిఫికేషన్ లేకున్నా కూడా అప్పుడు టీచర్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా నేను అదే స్కూల్కి టీచర్గా వెళ్ళానండి. అదొకటి నా లైఫ్లో నేను మర్చిపోను. అప్పుడు నా శాలరీ ఎంతో తెలుసానండి, 400 అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నా ప్రొఫెషను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు కూడా తెలుస్తాయి. ఒక 5 నిమిషాలు వీడియోనేనండి ఇది. 5 నిమిషాలు నా కోసం కేటాయించండి. ఇక నా ప్రొఫెషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత డాన్ బోస్కో స్కూల్లో అక్కడ వర్క్ చేశానండి. తర్వాత మిల్లు స్కూలు, శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని స్పిన్నింగ్ మిల్ స్కూల్ అండి. దాంట్లో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ రిషి వ్యాలీ స్కూల్లో రివర్లో పనిచేశానండి. రివర్ స్కూల్లో. తర్వాత నెక్స్ట్ విశ్వం స్కూల్ అండి. ఇప్పుడైతే లాస్ట్లో ఇక్కడే సెటిల్ అయిపోయాను. చాలా బాగుందండి ఈ ప్రొఫెషన్ అయితే నిజంగా ఎంతో గొప్ప విద్యార్థులు నేను తయారు చేశానని అనుకుంటానండి. ఎందుకంటే ఆ విద్యార్థులంతా ఇప్పటికి కూడా నాతో మాట్లాడిస్తూ దాన్ని చెప్తూ ఉంటారండి. మీరు అప్పుడు అలా చెప్పారు, ఇలా చెప్పారు, మేము ఇట్లా అయ్యాము అనేసి. అందుకనే నాకు గొప్ప విద్యార్థులనే తయారు చేశానని అనుకుంటానండి. నేను చెప్పేది ఒక్కటేనండి. ఈ ప్రొఫెషన్లో మనం నేర్పించాల్సింది ఫస్ట్ విద్యార్థులకి చదువు కంటే ముఖ్యము వ్యక్తిత్వం అండి. వ్యక్తిత్వం మనం గొప్ప వ్యక్తిత్వం నేర్పిస్తే వాళ్ళు మనం చదువు చెప్పినా ఆటోమేటిక్గా చదువు కూడా చెప్తామండి. దాన్ని కరెక్ట్గా వినియోగించుకొని ఆ ప్రొఫెషన్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళకు ఒక మంచి పేరు వస్తుంది. వాళ్ళు దానికి ఆ ప్రొఫెషన్కి న్యాయం చేస్తారండి. అదే వ్యక్తిత్వం లేకుండా ఉంటే ఏ ప్రొఫెషన్లో వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులైనా దానికి న్యాయం చేయలేరండి. అసలు దాంట్లో వాళ్ళు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తారండి. ఇప్పుడే చూస్తున్నాం కండి. గొప్ప ఇంజనీర్లు అనుకోండి. ఇంజనీర్లు వాళ్ళు గోల్డ్ మెడలిస్టు ఇంజనీరు. కానీ దొంగతనాల్లో ఫస్ట్ అండి. వాళ్ళకి డబ్బులకు అవసరమయ్యి పోయి దొంగతనాలు చేస్తున్నారండి. ఇంకా డాక్టర్లు ఇంకా చాలా చూడండి, వాళ్ళ ప్రొఫెషన్లో చాలామంది చాలా అన్యాయంగానే ప్రవర్తిస్తుంటారు. అంటే అక్కడ వాళ్ళకి వ్యక్తిత్వం సరి లేదండి. కాబట్టి ప్రతి టీచర్కి నేను చెప్తాను, ఫస్ట్ విద్యార్థుల్లో మనము వ్యక్తిత్వం నేర్పించాలండి. స్టార్టింగ్ నుంచినే వాళ్ళకి దాని గురించి చెప్పాలి. వాళ్ళు ఎంత గొప్ప చదువులు చదివినా కూడా, ఒక గొప్ప సైంటిస్ట్ అయినా కూడా వ్యక్తిత్వం ఉంటేనే వాడు దానికి కరెక్ట్గా న్యాయం చేస్తాడండి. ఇదైతే నేను తప్పకుండా ప్రతి టీచర్కి చెప్తున్నానండి. వాళ్ళు చదువు చెప్పేటప్పుడు కరెక్ట్గా విద్యార్థులకి వాళ్ళ ప్రొఫెషన్కి న్యాయం చేయాలంటే వాళ్ళ వ్యక్తిత్వం గొప్పగానే ఉండాలండి. ఇదండి నేను చెప్పేది ఈ వీడియోలో. ఎందుకంటే గురువు అనేవాళ్ళు అంత గొప్పవాళ్ళని అందరికీ తెలుసండి.
తల్లి తండ్రి తర్వాత గురువే గొప్పవాడండి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బులు పెట్టి పిల్లల్ని స్కూల్కి చదువులకు పంపిస్తాడు, కానీ వాళ్ళని వ్యక్తిత్వం తీర్చిదిద్దేదంతా గురువుల బాధ్యతేనండి. తరువాతే దైవము. వాళ్ళు ఎట్లా వాళ్ళని జీవితాన్ని సెటిల్ చేసుకోవాలనేది కూడా గురువు బాధ్యతే ఉంటుందండి. అందుకని ఈ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టము. అందరికీ కూడా గురువు ఉపయోగపడతారండి. అదండి నేను చెప్పడము. ఓకే అండి, ఎలా ఉందండి వీడియో? తప్పకుండా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటానండి.